తెలంగాణలో కూడా అదే పరిస్థితి. అదే పని నడుస్తుంది. అదే పరిస్థితి నడుస్తుంది. తెలంగాణ మీకు చూడండి ఒక విషయం చెప్తాను. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. అవును. రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలంగాణ మిగులు రాష్ట్రం. అవును. అటువంటి రాష్ట్రం మళ్ళీ మొన్న కేసీఆర్ ఓడిపోయినప్పటికీ, అంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చేసరికి 7 లక్షల కోట్ల అప్పు ఉంది. అవును. ఇది ఎట్లా జరిగింది? అవును. ఏమైంది ఈ డబ్బంతా 7 లక్షల కోట్ల అప్పు? వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము అప్పు తెచ్చాము నిజమే, కానీ అప్పు తెచ్చి అప్పుతో మేము ఉత్పత్తిని పెంచాము అంటున్నారు. అవును. ప్రొడక్టివిటీ. ప్రొడక్టివిటీ కోసం అవును. మేము అప్పు తెచ్చామని చెప్తున్నారు. అక్కడ ప్రొడక్టివిటీ చూపించండి, ఉమ్. చూపించండి ప్రొడక్టివిటీ. మీరు పెట్టిన ఫ్యాక్టరీలు ఏంటి? మీరు అవును. చేసినటువంటి ఉత్పత్తి ఏమేం చేశారు? ఎక్కడెక్కడ చేశారు? అది కమిషన్లు తీసుకోవడమే కదా. కాళేశ్వరం 1,00,000 కోట్లు ఉమ్. కూలిపోయింది. కడెం డ్యామ్ అని ఉండేది నా చిన్నప్పుడు. అవును సార్. ఆ డ్యామ్ కడుతున్నప్పుడే కూలిపోయింది, అవును. కడెం డ్యామ్. అవును. అలాగే షరావతి అని అక్కడ ఒక డ్యామ్ ఉండేది 1960లో, షరావతి. ఓకే. ఈ డ్యామ్ ఎక్కడ ఉండేదంటే కర్ణాటకలో. కడుతున్నప్పుడే షరావతి డ్యాము కూలిపోయింది. తినేశారు డబ్బంతా. ఓకే సార్. విన్నారా? ఉమ్. షరావతి డ్యాములో అప్పుడే కడుతున్నప్పుడే అందులో డబ్బంతా తినేసేశారు. ఉమ్. ఇలా పెద్ద పెద్ద ప్రాజెక్టు 1,00,000 కోట్ల ప్రాజెక్ట్స్